తెలంగాణ రైతన్నలకు అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఇక్కడ చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా నిధులైతే ప్రభుత్వం అయితే ఇక్కడ విడుదల చేయడం అనేది జరిగిందన్నమాట. మనకి దాదాపు మూడో విడతకు సంబంధించినటువంటి యాసంగి రైతు భరోసా పంట పెట్టుబడుల సాయం కోసం ఎకరానికి 6,000 రూపాయల చొప్పున 5 ఎకరాల నుంచి 10 ఎకరాల లోపు కానీ, 1 ఎకరం నుంచి 5 ఎకరాల లోపు కానీ రైతు భరోసా డబ్బుల కోసం ఎదురు చూస్తున్నటువంటి రైతులకి ఇదొక మంచి శుభవార్త అయితే చెప్పుకోవచ్చు. ఇక్కడ చూసుకున్నట్లయితే నిన్న చాలామంది రైతుల ఖాతాలలో అమౌంట్ అనేది పడడం అయితే జరిగిందన్నమాట. ఎకరం నుండి మొదలుకొని ఎకరాలు 3 ఎకరాలు, 4 ఎకరాలు, 5 ఎకరాలు, 10-15 ఎకరాల వరకు ఇలా రైతుల ఖాతాల్లో ఎవరైతే డబ్బులైతే ఉన్నారో నిన్న అందరి ఖాతాలలో డబ్బులైతే పడ్డాయి. ఆల్రెడీ నిన్న ప్రభుత్వం నుంచి ఒక అప్డేట్ కూడా ఇచ్చారన్నమాట. ఎవరైతే రైతు సోదరులు ఉన్నారో అందరికీ డబ్బులు విడుదల చేస్తున్నామని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్పింది. అయితే నిన్న డబ్బులు పడ్డాయా లేవా అని చెప్పేసి తప్పకుండా మీరు ఒకసారి అయితే కామెంట్ అయితే చేయండి. ఒకవేళ మీకు నిన్న డబ్బులు పడకపోతే మీరు ఏ జిల్లా అనేది కిందనైతే కామెంట్ చేయండి. ఎందుకు డబ్బులు అనేది ఇక్కడ పడతలేవు, ఏ జిల్లాలలో పడ్డాయి అనేది మనకి ఇక్కడ తెలుసుకోవడానికి అవకాశాలు అయితే ఉంటాయి. అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్లయితే ఎంతమందికి రైతులకి అమౌంట్ జమ అయింది అనేది చెప్పేసి ఈ వీడియోలో అయితే తెలియజేద్దాము. పూర్తి లెక్క అనేది ఇక్కడ అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. ఈ మూడో విడతకు సంబంధించినటువంటి రైతు భరోసా డబ్బులు కూడా ఏ జిల్లాలలో రేపటి నుంచి పంపిణీ అయిపోతున్నారో కూడా ఈ వీడియోలో తెలుసుకుందాము. ప్రభుత్వం అయితే ఒక స్పష్టత ఇచ్చింది అని చెప్పేసి అయితే చెప్పినట్లుగానే అందరికైతే అమౌంట్ అయితే విడుదల చేయడం కూడా జరిగిందన్నమాట. నిన్న దాదాపు వచ్చేసి 70 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి అమౌంట్ అయితే పడినట్టు ప్రభుత్వం అయితే మనకైతే స్పష్టతను అయితే కూడా ఇచ్చిందన్నమాట. ఇక్కడ ప్రభుత్వం 6,000 రూపాయల చొప్పున ఎవరికైతే ఇంకా పడని రైతులు ఉన్నారో వారు ఏం చేయాలి, ఎటువంటి అప్డేట్స్ అనేది చేసుకుంటే మీకు ఈ మూడో విడతకు, రెండో విడతకు, మొదటి విడతకు రావాల్సినటువంటి మీకు రైతు భరోసా డబ్బులు, మీకు రావాల్సినటువంటి డబ్బులు అనేది జమ అవుతాయి ఇక్కడనైతే తెలియజేస్తాను. సో పూర్తి వివరాల కోసం వీడియోని చూసినటువంటి ప్రతి ఒక్కరూ మన వీడియోని అయితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీలైనంత మందికి వీడియోని అయితే షేర్ చేయండి. చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ వీడియోని లైక్ చేయడం లేదు, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదు అన్నమాట. సో ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అనేది డైలీ పొందాలనుకునే ప్రతి ఒక్కరు కూడా మన వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మిమ్మల్ని అయితే కోరుతున్నాను, అడుగుతున్నాను. అదేవిధంగా బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్లను అయితే ఉంచుకోండి. ఇక మనం వివరాల్లోకి వచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే మనకి దాదాపు ఇక్కడ మొత్తంగా వచ్చేసి 5,653 కోట్లు అయితే ప్రభుత్వం అయితే విడుదల చేసిందన్నమాట. ఆ విడుదల చేసిన అమౌంట్ అందరి ఖాతాలలో ఆల్రెడీ పడ్డా కూడా జరిగింది. అయితే ఒకవేళ మీకు అమౌంట్ పడకపోతే మీ ఖాతా అనేది ఒకసారి అయితే చెక్ చేసుకోండి. మొత్తం పూర్తిగా మీ ఖాతా చెక్ చేసుకొని తర్వాతనే వీడియో కిందనైతే కామెంట్ అయితే పెట్టాలని కోరుతున్నాను. ఎందుకంటే కొంతమంది ఖాతాలు అనేది రన్లో లేవు, అంటే ఖాతా అనేది రన్నింగ్లోనైతే నడవకపోతే ప్రభుత్వ ట్రెజరీ నుంచి వచ్చినటువంటి డబ్బులు మీ ఖాతాలలోకి రావు, మళ్ళీ ప్రభుత్వ ట్రెజరీలోకి అయితే జమ అవుతాయి. సో ఇలా బ్యాంక్ అకౌంట్ల ద్వారా మిస్టేక్ల ద్వారా కూడా చాలామందికి డబ్బులు అనేది పడడం లేదు. సో డబ్బులు పడ్డాయి అంటే ఆల్రెడీ మీ భూములకు సాగు భూములు అన్నమాట. ఒకవేళ మొన్న డబ్బులు పడని వాళ్ళు ఉంటే వాళ్ళ భూములు సాగు భూములు కానట్టు. ఇక్కడ మీకు మొన్న డబ్బులు పడ్డాయి అంటే ఆల్రెడీ మీ భూములు సాగు భూములే కాబట్టి తప్పకుండా మీకైతే రావాల్సినటువంటి మూడో విడత డబ్బులు కూడా ఇక్కడ జమ కావడానికి ఇక్కడ అవకాశాలు అయితే ఉంటాయి. సో దాదాపు మనకి చూసుకున్నట్లయితే ఫిబ్రవరి 28 లోపే అప్లై చేసుకుని వాళ్ళు ఉంటే మొత్తం ఏదైతే దాదాపు 62,000 మంది పైగా చేసుకున్నారు అన్నమాట అప్లై కొత్త రైతులు. ఏదైతే మనకి దాదాపు ఈ మూడో విడతకు సంబంధించినటువంటి యాసంగి రైతు భరోసా పంట పెట్టుబడుల సాయం కోసం మూడో విడత డబ్బుల కోసం ఎదురు చూసేటువంటి ప్రతి రైతుకు కూడా మనకి దాదాపు రానున్నటువంటి మరో 24 గంటల్లో రేపటి నుంచి యాసంగి రైతు భరోసా డబ్బులు అయితే మూడో విడత కింద ఎకరానికి 6,000 రూపాయలు అయితే జమ చేయబోతున్నట్లు ఇక్కడ సమాచారాలు అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది మన రాష్ట్ర ప్రభుత్వం. ఇక ఈ డబ్బులు మీకు జమ కావాలంటే మీరు తప్పకుండా ఈ కేవైసీ అప్డేట్స్, ఎన్పిసిఐ లింక్ అప్డేట్స్ చేయించుకొని రెడీగానైతే ఉండండి. ఇక ఈరోజు ఉన్న అప్డేట్స్ అయితే ఇవి. థ్యాంక్ యూ గైస్.